ఒక న్యూడ్ వీడియో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నా మనోభావాలు దెబ్బతినడం వల్ల నేను మాట్లాడలేదు. మనోభావాలు దెబ్బతినడం ఏంటి మేడం? మీరు మనోభావాలు దెబ్బతింటే నేను న్యూడ్ వీడియో పంపించినప్పుడే మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళాలి. కానీ మీ ఇష్ట ప్రకారమే వీడియో పంపించమంటే పంపించిన తర్వాత, చూసిన తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత గ్రూప్ క్రియేట్ చేసినాక గ్రూప్‌లో ఉండి చాటింగ్ అంతా అయిన తర్వాత మరి ఈరోజు మొన్న 13వ తారీఖు మీ మనోభావాలు దెబ్బతినడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొదటిసారి అని లైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంటికొచ్చి రజనీ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నా ఇంటికి 4 రోజుల క్రితం రజనీ వచ్చిందని, గ్రీన్ డ్రెస్ వేసుకుంది అని, తాను ఇచ్చింది కాదు మేడం, వచ్చింది. కొంచెం మీరు మిస్టేక్స్ రాస్తే ఇప్పుడు చదువుకునే వాళ్ళే అడ్డదిడ్డంగా అర్థం చేసుకుంటారు కొంతమంది. మరి మీరు ఇలా వచ్చింది అనే బదులు ఇచ్చింది అనేసి అంటే ఇంకా రాంగ్గా వెళ్తుంది కదా మేడం. ఏది మీరు పెట్టారు చూడండి, న్యూడ్ వీడియో అని చెప్పేసి, న్యూడ్ వీడియో పంపించింది అని. ఎవరు న్యూడ్ వీడియో అని చెప్పేసి మీరు మెన్షన్ చేయలేదు చూడండి. ఎలా రాంగ్గా వెళ్తుందో అలాగే ఇది కూడా రాంగ్గా వెళ్తుంది. దయచేసి పదాలు కొంచెం మంచిగా పెట్టండి. పెట్టేటప్పుడైనా 1-2 సార్లు చూసి మిస్టేక్స్ ఏమున్నాయని చెప్పేసి అని చూసి పెట్టండి. తాను వచ్చింది శ్రీకాంత్తో నేను చూశాను, బట్ వేరే వాళ్ళతో వచ్చింది నేను చూశాను, మీరు చూసారా అని పదే పదే అడిగారు. నా ఇంటికి నా ఫ్రెండ్స్ ఎంతోమంది వస్తారు, ఇలా ఇంటికొచ్చి మరీ ఆరా తీయడం ఏంటి నాకు అర్థం కాలేదు. మీ ఇంటికి ఎవ్వరు వస్తే నాకేంటి మేడం? నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. సో చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి, ఏసీపీ ఆఫీస్ నుంచి శ్రీకాంత్ ద్వారా కంప్లైంట్ ఇప్పించారు. స్వాతి కూడా ఒక వీడియో పెట్టుకుంటే వెంటనే వెళ్ళి అజయ్ సారు మట్టెవాడలో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అసలు మొన్న వీళ్ళు ఇక్కడ దిగారు కదా, ఎవరున్నారు, ఎవరైనా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అని డౌట్తో వచ్చాను. మీరున్నారా అన్నది నాకు అస్సలు తెలియదు. అర్థమైందా? అబద్ధాలు ఆడాల్సిన అవసరం కర్మ నాకు పట్టలేదు. మీ ఇంటికి ఎవరు వస్తే నాకేంటి అసలు? అలా ఇంటికొచ్చి మరి ఆరా తీయడం ఏంటి నాకు అర్థం కాలేదు. దీన్ని మళ్ళీ తన వీడియోలో వాడుకొని నా వాయిస్ని కానీ నన్ను కానీ నా పర్మిషన్ లేకుండా నా మనోభావాలు దెబ్బతీస్తే చట్టపరంగా వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో నా పేరు వాడడం జరిగింది. ఏం చేస్తారు మేడం? చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? తీసుకోండి, కాదని ఎవరు చెప్పారు? వెళ్ళారు కదా, అందుకనే పోలీస్ స్టేషన్కి. నాకు సంబంధం లేని దాంట్లో నన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాగడం ఏంటి? మిమ్మల్ని నేను ఎందుకు లాగుతాను మేడం? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకేం అవసరం అసలు? మీ మీద నాకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా? లేకపోతే మీకు నాకేమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? నేనేదో వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, అజయ్ నా మీద ఇదేంటిది శ్రీకాంత్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు కాబట్టి, అజయ్ విట్నెస్గా ఉన్నాడు కాబట్టి ఈ రజనీ, అజయ్, శ్రీకాంత్ వీళ్ళందరిలో భాగంగా అక్కడ తిరుగుతున్నారని చెప్పేసి అసలు ఏంటి అని చెప్పి వచ్చాను తప్ప మీ ఇల్లు అక్కడ ఉంటుందన్నది లిటరల్గా నాకు తెలియదు. అర్థమైందా? మీరేదో అలా భయపడుతుంటే నేనేం చేయలేను. ఇంకా నాకు తెలిసి ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు, వినలేదు. పర్సనల్గా ఎవరి సమస్యలు వారికి ఉంటాయి అంతే కదా. పర్సనల్గా ఎవరికైనా ఉంటాయి సమస్యలు లేని మనుషులు ఎవరున్నారు అసలు? పర్సనల్గా ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. అలాగని ఎవరింటికి రాకుండా ఉంటారా? రావద్దని అంటామా? వాళ్ళని ఇంటికి రానివద్దు అని నేను అన్నానా? ఆడియో మళ్ళొక్కసారి నేను ఎట్లా గ్రూప్లో వేసినా కదా, మళ్ళొక్కసారి ఆన్ చేసుకొని వినండి. రజనీని రానియకండి, అజయ్ని రానియకండి, శ్రీకాంత్ని రానియకండి, వాళ్ళు అనవసరంగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటారని నేను అన్నానా? ఒక్క మాటైనా నేను అన్నానా అసలు? వాళ్ళంత సీనియర్స్ కాకపోయినా నేను కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో నాకు కూడా తెలుసు. ఎంత కాదనుకున్నా ఒకే మీడియా రంగంలో ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. చీప్ ట్రిక్స్ ఎవరు ప్లే చేస్తున్నారో పబ్లిక్కి మొత్తం తెలుసు మేడం. ఎవరు చీప్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఫాల్స్గా కంప్లైంట్స్ ఇప్పిస్తున్నారు అనేది పబ్లిక్ చూస్తున్నారు. ఇప్పుడు ఏదో అంటూ ఉంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదులే అనుకుంటుందంట. కానీ ఏం జరుగుతుంది, నేను వేసే వార్తలేంటి, అసలు ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ మొత్తం తెలుసు. అర్చన గారు మీకే తెలియదు అనుకుంటా. మీరు ఎందుకు ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీడియో నేను చూపిస్తాను, అక్కడ ప్లే చేసి చూపిస్తాను. స్రవంతి చందు ఒక మేడం ఒక జర్నలిస్ట్ గురించి అద్భుతమైన వీడియో తీశారు. నేను కూడా అంటే నాకు ఒక సిస్టర్ పంపించారు. నేను అనుకున్నాను మనసులో, చాలా బాగా తీశారు ఆ మేడం అని చెప్పేసి అనుకున్నాను. ఒకసారి కొంచెం వినిపిస్తాను, వినండి. మైక్ పట్టుడు, సీదా భద్రకాళి గుడికి పోవుడు, అక్కడికి వచ్చే ప్రముఖ వ్యక్తులతోటి సెల్ఫీలు, రాజకీయ నాయకులతోటి సెల్ఫీలు, పోలీస్ హై క్యాడర్ తోటి సెల్ఫీలు. వచ్చేది వానాకాలం, ఎన్ని మోరీలు సాఫ్ చేయించిల్లు అని మున్సిపల్ కమిషనర్ కు గాని, జిల్లా కలెక్టర్ ను గాని లిఖితపూర్వకంగా మైక్ పట్టుకొని అడిగిల్లా, ప్రశ్నించిల్లా ఏమన్నా?
వీళ్ళ వల్ల ఇంకా వరంగల్కి ఏదో మంచి జరిగినట్టు, ఏదో బాగుపడ్డట్టు భద్రకాళి గుడి గర్భగుడి దాకా పోయి పూజలు చేసుకునే అధికారం వీళ్ళకు. వీళ్ళేమన్నా వివివిఐపీలా? విన్నారు కదా, నిజంగా అద్భుతంగా వీడియో తీశారు. ఈ వీడియో నాకు ఇంకొక సిస్టర్ ఎవరో పంపించారు, ఇలా చేశారు అదని చెప్పేసి అని. ఇక్కడ ఈ మేడం ఇలా వీడియో తీస్తే దీని కింద కామెంట్స్ నేను చదువుతాను చూడండి. అక్కడ ఏమైందో మళ్ళీ అర్చన మేడం ఇక్కడ కూడా కామెంట్స్లోకి వెళ్ళిపోయి ఏం కామెంట్ పెట్టారు ఒకసారి నేను చదువుతున్నా వినండి. మున్సిపల్ రోడ్డు సమస్య మీద వాళ్ళని నేను ప్రశ్నించాను అండి. ఆర్టీఓ వాళ్ళని, ఆర్టీసీ వాళ్ళని, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని, వి న్యూస్ స్టూడియో ఛానల్ని వాచ్ చేయండి ఇన్స్టాలో అని చెప్పేసి అని అక్కడ అదే మన స్రవంతి మేడం పెట్టిన వీడియోకి కింద కామెంట్ పెట్టేసింది అనమాట. ఇప్పుడు సామెత ఒకటి గుర్తుంది కదా, గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు తడుముకున్నట్లు ఈ మేడం ఇక్కడ రిప్లై ఇచ్చారు. సో కింద ఇక్కడ స్రవంతి మేడం కూడా ఒక దానికి రిప్లై ఏమిచ్చారంటే, మీలాంటి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టే మన వరంగల్ ఆ మాత్రమైన అభివృద్ధిలో ఉంది అని చెప్పేసి అని మేడం రిప్లై ఇచ్చారనమాట. తర్వాత కింద అర్చన మేడం మళ్ళీ ఒక కామెంట్ రిప్లై ఇచ్చారు. నేను పుట్టింది కూడా వరంగల్ గడ్డ మీదనే అండి. సో నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రతి దానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోయి దానికి మళ్ళీ వెళ్ళిపోయి, మొన్న గ్రూప్లో కూడా అంతే, నేను రీల్స్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ జర్నలిస్ట్ అని పెట్టుకుని చిల్లర చేస్తున్నారు అనేసి అంటే ఆ గ్రూప్లో మీరు ఎగ్జిట్ అయిపోయారు. ఏది రమ్యశ్రీ క్రియేట్ చేసినటువంటి గ్రూప్లో ఎగ్జిట్ అయిపోయినారు. ఇప్పుడు ఇందులో పాపం ఏదో స్రవంతి మేడము జర్నలిస్ట్ అనే వాళ్ళు నిజంగా కొంతమంది భద్రకాళి టెంపుల్ని అడ్డాగా చేసుకొని గర్భగుడిలో దాకా వెళ్ళిపోయి వివిఐపీ లాగా కొంత ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అని మన మేడం స్రవంతి మేడం వీడియో చేసుకుంటే అక్కడికి కూడా వెళ్ళిపోయి మళ్ళీ కామెంట్ చేశారు మీరు. నేను చేశాను మేడం, ఆర్టీఓ ఆఫీస్లో చేసిన, అదేంటి ఆర్టీసీ ఆఫీస్ దగ్గర చేసిన అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి మళ్ళీ ఇక్కడ కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అనిపిస్తుంది కొంత ఎందుకు మీరు ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. మిమ్మల్ని అనకపోయినా కూడా మిమ్మల్ని అన్నారేమో అని చెప్పేసి అని ఎందుకు అన్నారు? అట్లా అనుకుంటే నేను కూడా కామెంట్ పెట్టాలి కదా, బట్ నేనేం పెట్టలేదు. ఎందుకంటే మనం చేసే వరకు మనకు తెలుసు మనం చేస్తున్నామా లేదా అన్నది. అది పక్కన పెడితే ప్రతి దానికి ఇక అంటారు చూడండి, గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు తడుముకున్నట్టు వెళ్ళాల్సిన అవసరం లేదు, కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. తను చేసింది అద్భుతంగా వీడియో చేసింది, చూసి నవ్వుకోవాలి, లేదంటే నచ్చితే ఎవరికైనా షేర్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి కింద వెళ్ళి నేను చేశాను కావాలంటే వి న్యూస్లోకి వెళ్ళి చూసుకోండి, ఎందుకు అదంతా? ఏమో మేడం మీరైతే కొంచెం నాకు ఎందుకు ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. కాస్త అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ మేడం ఎప్పుడైతే ఇలా పెట్టిన తర్వాత దానికి నేను రిప్లై కూడా ఇచ్చిన. సో అదేంటి అనేది చదువుతాను వినండి. నా గురించి ఎవరైనా ఏవైనా ఆరోపణలు చేస్తే వాటికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. నిజం ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు బయటపెట్టండి. నేను తప్పు చేసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ తప్పుడు ఆరోపణలతో నా పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే వాటికి చట్టపరంగా సమాధానం నేను ఇస్తాను. ఎవరెక్కడికి వెళ్ళారు, ఎవరితో తిరిగారు అనేది నాకు ఆసక్తి కాదు. నా మీద వచ్చిన ఆరోపణల నిజానిజాలు తెలుసుకునే క్రమంలో మాత్రమే నేను వివరాలు సేకరించాను. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం, వాస్తవాలను వక్రీకరించడం మానేయండి. నిజం చివరికి గెలుస్తుంది. నాగేందర్ కేసుకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాన్ని అది చూడడానికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే పంపించాను. దాన్ని సందర్భం లేకుండా న్యూడ్ వీడియో పంపింది అని ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడం మాత్రమే. పూర్తి చాట్, పూర్తి సందర్భం బయటకు వస్తే నిజం అందరికీ తెలుస్తుంది అని పంపించాను. తర్వాత నాకు ఒక వాట్సాప్ స్టేటస్ వచ్చింది, రజనీ వాట్సాప్ స్టేటస్. అందులో ఆమె ఏం రాసుకుందో కూడా చదువుతాను వినండి. ఓరి దేవుడా, నా జీవితంపై ఇంత నిఘా పెట్టి నా స్నేహితుల ఇళ్లకు ఒక ముసుగు దొంగలా వెళ్తున్నారు. అమ్మ రజనీ, ముసుగు దొంగలా నాకు అలవాటు లేదమ్మా. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో అయితే చెప్పాను కదా, 2006 నుంచి కూడా స్కార్ఫ్ కట్టుకునేటువంటి అలవాటు నాకుంది. అది నీకు తెలుసో తెలియదో, నీతో తిరిగే ఎవరైతే జర్నలిస్ట్ బ్రదర్స్ ఉన్నారో, లేదంటే ఇంకా నీకంటే పెద్దవాళ్ళైనా నీకంటే చిన్నవాళ్ళైనా సీనియర్స్నైనా ఎవరినైనా అడిగి తెలుసుకో. ఆమె స్కార్ఫ్ అక్కడ అర్చన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే స్కార్ఫ్ కట్టుకొని వచ్చిందా, లేదంటే ఆమెకి అలవాటా అని చెప్పేసి కనుక్కో. అప్పుడు వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. నిజంగా నేను స్కార్ఫ్ ఎప్పటి నుంచో కట్టుకుంటున్నానా, లేదంటే దొంగలాగా నువ్వు చెప్పినట్లు దొంగలాగా అర్చన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే స్కార్ఫ్ కట్టుకున్నానా అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా రజని? నేను ఏ చీరల షాపు ప్రమోషన్కి వెళ్ళినా అక్కడికి కూడా వెళ్తున్నారు. మరి పని పాట మాకేం లేదు, మరి నువ్వు ఏ ప్రమోషన్కి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అని తెలుసుకోవడమే నా పని. రజని వచ్చింది, ఏం చెప్పింది, ఎవరితో వచ్చింది, ఏం చేస్తుందో అని అడగడం ఏంటి? అవును, రజని వచ్చింది, ఏం చెప్పింది, ఏం చేసింది అనేది కాదమ్మా. అక్కడ నువ్వు వెనకాలండి అజయ్ని శ్రీకాంత్ని ఆడిస్తున్నావు కదా,
ఆ క్రమంలోనే ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను అక్కడికి వచ్చాను, అర్థమైందా అని అడగడం ఏంటి, అసలు నీ బతుకేంటి, ఏంటి అసలు నీ బతుకేంటి, అంటే నా గురించి అంటున్నావా నీ బతుకేంటి అని. రజని, ఫస్ట్ నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో, ఓకేనా? నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. వద్దులే, ఇంకా నేను నేను తీసిన వీడియోస్ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అన్నీ అవన్నీ తీసి మళ్ళీ మాట్లాడితే నీకు నాకు తేడా ఉండదు. సో ఎవరి బతుకు ఏంటి అనేది పబ్లిక్ తెలుసు, ఓకేనా? మళ్ళీ బతుకుల గురించి దీని గురించి చిల్లరగా ఎందుకు ఈ స్టేటస్లు, ఓకేనమ్మా? కనీసం పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇంతగా స్పై చెయ్యరేమో, ఓరి నాయనో. థ్యాంక్ యూ సో మచ్ రజని, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నిజంగా ఎంత పోలీస్ వాళ్ళతో సమానంగా నేను స్పై చేస్తున్నానని చెప్పేసి అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చా చూడు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏం కాలంరా బాబు, ఇది ఎవరి బతుకులు వాళ్ళని బతకనిచ్చేలా లేదు. ఇది ఏంటి రజని, నీకు మర్యాదగా మాట్లాడడం రాదా? ఇది అది ఇంకా ఏదో స్టేటస్లో కూడా నిన్ననే ఏదో పెట్టినావు, నలుగురు వచ్చి నా కూడా ఎంత చిల్లరగా ఎలా మాట్లాడుతున్నావు రజని? అసలు చదువుకున్న దానివి కదా, ఇంత నీచమైన మాటలు ఎలా వస్తున్నాయి నీ నోట్లో నుంచి? అంతేలే, ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి మాటలే వస్తాయి. ఓరి నాయనో, ఏం కాలంరా బాబు, ఇది ఎవరి బతుకులు వాళ్ళని బతకనిచ్చేలా లేరు. ఇది అది కాదు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అర్థమైందా? లేదంటే నేను కాబట్టి ఊరుకున్నాను, కానీ వేరే వాళ్ళు నువ్వు స్టేటస్లో పెట్టుకున్నావు చూడు, చప్పు తీసుకొని తంతా అని, ఆ విధంగా రోజులు వస్తాయి, మరి జాగ్రత్త. ఇంత దిగజారి ఏం సాధిస్తారు? ముఖ్యంగా నా స్నేహితులు బంధువులు జర జాగ్రత్తగా ఉండండి. గత కొంతకాలంగా కొంతమంది ముసుగు దొంగలు నాపై నిఘా పెట్టారు, నాకు ప్రాణహాని కూడా ఉంది. అవును మరి, ఎవరు బయటికి మంచిగా కనిపిస్తూ దొంగల్లాగా ప్రవర్తిస్తూ కేసులయ్యి ఏం జరిగింది ఏమవుతుంది అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు, ఓకేనా? నాకు ప్రాణహాని కూడా ఉంది. నీకు ప్రాణహాని కాదు, నువ్వు ఎవరి ప్రాణం తీయకుండా ఉంటే అదే మేలు. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం జరిగినా ఈ ముసుగు దొంగలే కారణం. సీఎం గారు, సిపి గారు, నాకు నా కుటుంబానికి రక్షణ కావాలి. వీరి వెనకాల ఉన్నవారు బయటకు రావాలి. అమ్మ రజని, నువ్వు స్టేటస్లో పెట్టుకున్నావు కదా, సీఎం గారు, సిపి గారు మాకు ప్రాణహాని ఉంది ఈ ముసుగు దొంగల వల్ల అని. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, నీ వల్ల, నీ హస్బెండ్ వల్ల ఆ బాధితురాలకి ప్రాణహాని లేకుండా ఉంటే అదే 10,000. నువ్వు అలాగే అర్చనతో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించావు కదా, నాకు స్వప్నతో ప్రాణహాని ఉంది అని. అసలు అర్చన ఆడియో నేను గ్రూప్లో వేద్దామని అనుకోలేదు, వార్తగా వేసి నా టైం వేస్ట్ చేసుకుందామని అస్సలు అనుకోలేదు. కానీ ఒకసారి నాతో మాట్లాడినప్పుడు ఇదంతా రజనీనే చేపిస్తుంది, అర్చన తప్పేం లేదు అన్నారు. నేను కూడా ఆ సార్ని రెస్పెక్ట్ చేశాను. వద్దులే న్యూస్ చెయ్యొద్దు అనుకున్నాను. కానీ రజని హద్దులు దాటుతుంది, ఇతరుల దగ్గర నా గురించి తన లాంగ్వేజ్ మాట్లాడుతుంది అని తెలిసి ఈ వార్త చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఎదుటివారి యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుంది. ఈ విషయం అక్కడితోటి ఆగిపోయిందా అంటే ఆగలేదు. అర్చన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జూలై 14న నా మీద కంప్లైంట్ రాసిచ్చింది. జూలై 15న సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి నాకు కాల్ వచ్చింది. ఆడియో రికార్డ్ విన్నారు కదా. మరుసటి రోజు 16న సాయంత్రం నేను అన్ని ఎవిడెన్స్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎస్ఐ సుమన్ సార్తో ఉన్న విషయం అంతా వివరించాను. అర్చన కంప్లైంట్లో 2.5 పేజీలు రాసింది. స్వప్నతో నాకు ప్రాణభయం ఉంది అని రాసింది. అది చూడగానే నవ్వుకున్నాను. అయినా నా మీద ఏమైనా కేసులున్నాయా, లేదంటే ఎవరినైనా మోసం చేసి డబ్బులు వాడుకొని 14 రోజులు జైల్లో ఉండేసి వచ్చానా, ఎవరినైనా చేశానా, లేదంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఏమైనా సెటిల్మెంట్స్ చేశానా? నవ్వుకున్నాను కాసేపు. ఎస్ఐ సార్తో విషయం అంతా వివరించిన తర్వాత నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు సార్, నేను మీ ఏరియా కిందకి రాను మేడం, ఎస్ఐ సతీష్ గారికి ఇవ్వండి మీ కంప్లైంట్ అన్నారు. ఎస్ఐ సతీష్ గారితో కూడా ఫాల్స్ కేసులు పెడుతున్నారు, అది కూడా రజనీకి సంబంధించిన వాళ్ళే అని వివరించి వచ్చాను. రజనీ ఏమో అసలు గ్రౌండ్ రిపోర్ట్ అంటే తెలుసా మీకు అని సవాల్ విసరడంతో కుక్కునూరు విషయం అంతా బయట పెట్టానని. అజయ్ సారేమో పోలీస్ స్టేషన్కి వచ్చిన వారిలో ఐ న్యూస్ రిపోర్టర్ అన్నాను, కానీ స్ట్రింగర్ అంట. తన పేరు తీసి ఫోటో వేశానని అది కూడా బ్లర్ చేసే వేశాను. నా మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని రజనీ, అజయ్ సార్ అంతిమ లక్ష్యం. అంతే కదా అజయ్ సార్? రజనీ ఆడే గేమ్లో మీరందరూ ప్లేయర్సే అని బయట చర్చించుకుంటున్నారు సార్.
శ్రీకాంత్ ఏమో ఏసీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. అజయ్ ఏమో మట్టెవాడలో స్వాతి మీద కంప్లైంట్ ఇచ్చారు. అర్చన మేడంతోనేమో సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు. మీరు ముగ్గురు రజనీకి అత్యంత సన్నిహితులే కదా సార్? వా, వాట్ ఏ గేమ్, వాట్ ఏ ప్లాన్, వాట్ ఏ ఎగ్జిక్యూషన్ సార్. అన్నీ మీరు చేస్తూ జూలై 9th రోజు ఏసీపీ ఆఫీస్లో ఏమన్నారు సార్? ఏసీపీ సార్ ఎదురుగా నేను రికార్డ్ చేసిన ఆడియోని పట్టుకొని చిల్లర వార్త వేస్తుంది సార్ అన్నారు. దానికి ఏసీపీ సార్ నువ్వు కూడా వార్త వేసుకో, ఆమె ఫోటో వేసి అని అజయ్ సార్ని ఉద్దేశించి చెప్పారు. అప్పుడు అజయ్ సార్ నేను చిల్లరగా చెయ్యను సార్ అని అన్నారు. అవును సార్, మీరు అస్సలు చిల్లరగా మాట్లాడరు. మీరెంతో ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి. అందుకే శ్రీకాంత్ కాల్ చెయ్యగానే అక్కడికి వచ్చి మాట్లాడారు సార్. మీరు ఏసీపీ ఆఫీస్ ముందట నాకు అవసరమా? నన్ను విట్నెస్గా పిలిచాడు శ్రీకాంత్. ఇవన్నీ నాకు అవసరమా? మీరు న్యూస్లో నా ఫోటో వేశారు కాబట్టి ఇప్పుడు నన్ను విట్నెస్గా పిలిచాడు అని చాలా ఆగ్రహంతో పైకి మీకు ఏదో నచ్చనట్లుగా అక్కడికి విట్నెస్ కోసం వచ్చినట్లు పైకి ఎంత చక్కగా నటిస్తున్నారు సార్. నిజంగా నేను మీ ఫోటో వేసినందుకు పగతో వచ్చారా? లేదా రజనీ చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తనకు సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చారా? అది కాదంటే నేను నిజంగానే దూషించానని సాక్ష్యం చెప్పడానికి వచ్చారా? కంగారు ఎందుకు అజయ్ సార్? రేపు ఎంక్వైరీలో సీసీ ఫుటేజ్ బయటకు రానివ్వండి సార్, అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత ఏసీపీ సార్ నేను రికార్డ్ చేసిన మొబైల్లో అసలు ఏముంది అని ఒకసారి వినిపించు అని అడిగారు. నేను ఆ ఆడియోని ఏసీపీ సార్కి వినిపించాను. ఆడియో విన్న తర్వాత కూడా ఏసీపీ సార్ మీ ఇద్దరు జర్నలిస్టులే, ఇలా చేసుకోవడం మంచిది కాదు, డిలీట్ చేయమ్మా అని చెప్పారు. ఏసీపీ సార్ మీకు తెలియదనుకుంటా, అజయ్ సారు జర్నలిస్ట్ కాదు, జస్ట్ స్ట్రింగర్. ఏసీపీ సార్పై నాకు ఉన్న గౌరవంతో ఆయన మాటను గౌరవించి నేను ఆ ఆడియోని అక్కడికక్కడే డిలీట్ చేశాను. అయితే వెంటనే ఐ న్యూస్ అజయ్ సార్ సార్ డిలీట్ చేసిన ఫైల్లో కూడా చూడండి అని అన్నారు. అజయ్ సార్ తప్పుగా మాట్లాడనప్పుడు ఆడియోని డిలీట్ చేయమని ఏసీపీ గారితో చెప్పించాల్సిన అవసరం ఏంటి? దానికి నేను సార్ మీ ముందే డిలీట్ చేశాను, నేను మళ్ళీ ఆ ఆడియోని బయట పెట్టను, కానీ ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని జరిగినట్లుగానే పాయింట్ టు పాయింట్ వార్త రూపంలో ప్రజలకు వివరిస్తాను అని చెప్పాను. ఏసీపీ సార్తో డిలీట్ చేశాను అని చెప్పి రేపు మాట మార్చి వార్త వేయడానికి నేను జర్నలిస్ట్ని అని స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఒక విషయం ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాను. శ్రీకాంత్ చెబుతున్న ప్రకారం ఈ సంఘటన జూన్ 19న జరిగిందట. నిజంగా నేను ఆ రోజు అతన్ని కులం పేరుతో దూషించి ఉంటే అదే రోజు లేదా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది. కానీ అలా చేయకుండా సిఐ గారి వార్త యూట్యూబ్లో జూలై 5న వేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. కానీ జూలై 6వ తారీఖున ఇన్స్టాగ్రామ్లో వీడియో వైరల్ అవుతుండడంతో నాకు నోటిఫికేషన్ వచ్చింది. అది నాకు తెలియదు. కొందరు కాల్ చేసి వీడియో ఎందుకు డిలీట్ చేశావు అని అడిగారు. ఇన్స్టాగ్రామ్లో చూడగా వీడియో నాకు కనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళకి కనిపించట్లేదు. కారణం నోటిఫికేషన్ చూశాను. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఉంది. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి మెయిల్ కూడా పెట్టాను. అలాగే నేను సిఐ గారి మీద చేసిన వార్త నాకు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి క్యాప్షన్ కూడా రాసి పెట్టాను. నేను ఏ గైడ్ లైన్స్ అధిగమించాను అని ఇన్స్టాగ్రామ్ వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. అసలు నేనేం తప్పు మాట్లాడానని గవర్నమెంట్ నుండి రిక్వెస్ట్ పోగానే వీడియో ఇండియాలో కనబడకుండా చేయడానికి గల కారణం ఏంటి అని. జూలై 6వ తారీఖు ఇన్స్టాగ్రామ్లో డిలీట్ అయింది, కానీ యూట్యూబ్లో డిలీట్ అవ్వలేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్లుగా గవర్నమెంట్ నుండి మెయిల్ రాగానే డిలీట్ చేసినంత ఈజీగా యూట్యూబ్లో డిలీట్ చేయడం కుదరదు కదా. అందుకే యూట్యూబ్లో అలాగే ఉంది. సిఎస్ఆర్ వీడియో 5వ తారీఖు అప్లోడ్ చేస్తే 6వ తారీఖు మధ్యాహ్నం డిలీట్ చేస్తే 7వ తారీఖు వెంటనే ఏసీపీ ఆఫీస్ నుండి శ్రీకాంత్ అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ ఇచ్చినట్లు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆల్రెడీ నేను చేసిన ఒక వీడియోలో ముందే మాట్లాడాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అయ్యేసరికి అందరికీ ఎక్కువ అవుతుంది అంటున్నారు. కొడతారా సార్? లేదంటే ఏదైనా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారా? అది కాదంటే ఎన్కౌంటర్ చేస్తారా? చేసినా చేస్తారులేండి సార్ మీరు. అది మీ చేతుల్లో పనే కదా. చూశారు కదా. 19వ తారీఖున రజనీకి నాకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ గారి ఎదుట సంభాషణ జరిగింది.
శ్రీకాంత్ అన్నట్లు ఒకవేళ నేను తనని కులం పేరుతో దూషిస్తే ఆ రోజు లేక మరుసటి రోజు కంప్లైంట్ చేయకుండా కేవలం సిఐసార్ వార్త జూలై 5న వేస్తే జూలై 6న మధ్యాహ్నం వీడియో డిలీట్ అవ్వగా జూలై 7న ఏసీపీ ఆఫీస్కి శ్రీకాంత్ నుండి కంప్లైంట్ వచ్చిందని కాల్ రావడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీకాంత్ వెనుక నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి వార్త వేసి తన పరువు తీశాను అని భావించి శ్రీకాంత్ని పట్టుకొని ఏసీపీ ఆఫీస్కి పలుమార్లు వెళ్ళినటువంటి రజనీ హస్తం ఉందా, లేదంటే స్టేషన్కి ఎవరెవరు వచ్చారో వివరిస్తున్న క్రమంలో అజయ్ సార్ ఫోటో బ్లర్ చేసి వేశాను అన్న కోపంతో ఏసీపీ ఆఫీస్ ఎదుట నాతో ఆగ్రహంగా మాట్లాడడమే కాకుండా సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన అజయ్ సార్ శ్రీకాంత్ వెనక ఉండి ఈ గేమ్ ఆడిస్తున్నారా లేక మరే ఇతర అతీత శక్తులు ఉన్నాయా అనేది నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, వార్తల్లో వాస్తవాలు మాట్లాడితే కొందరికి నచ్చదు అని. కానీ జూలై 7న ఏసీపీ కార్యాలయంలో నా మీద కంప్లైంట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా డిమాండ్ ఒక్కటే, సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించాలి. శ్రీకాంత్ చెబుతున్నట్లుగా నేను పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించే సమయంలో నిజంగా కులం పేరుతో దూషించి ఉంటే నాపై చట్ట ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ నేను అలాంటి మాట మాట్లాడలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తున్న వారిపైన, వారి వెనక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నిజం బయటకు రావాలి, చట్టం తన పని తాను చేయాలి. నేను నిజం కోసం చివరి వరకు పోరాడతాను. ఎవరు ఎంతటి తప్పుడు ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గేది లేదు. ధన్యవాదాలు. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.